వైల్డ్ అనిమల్. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీగా కలెక్షన్ అయితే రాబోతుంది. అయితే ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మనం అఫీషియల్ గా వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు అయితే వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక రెండవ రోజు కూడా దాదాపుగా 18 కోట్లు వచ్చినట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే రోజుల్లోనే ఈ యొక్క చిత్రం వచ్చేసి 74 క్రోడ్స్ గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మూడవ రోజు కూడా సంక్రాంతి అడ్వాంటేజ్ తీసుకున్న కూడా భారీగా కలెక్షన్లు వచ్చి మూడవ రోజు కూడా 100 కోట్ల గ్రాస్ అందినట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఇక 4వ రోజు కూడా భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా విక్టర్ వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతికి వస్తున్న చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వచ్చేసి 45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టయితే స్పష్టంగా అయితే తెలియజేశారు. అంటే డాకు మహారాజ్ చిత్రము మొదటి రోజు వచ్చేసి 56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాగా, వెంకీ నటించినటువంటి ఈ యొక్క సంక్రాంతికి వస్తున్న చిత్రం వచ్చేసి 45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సో ఈ యొక్క రెండు సినిమాల యొక్క మొదటి రోజు కంపారిజన్ చేసుకుంటే మనకు బాలయ్య మొదటి రోజు కలెక్షన్లలో పై స్థాయిలో ఉన్నాడు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. మరి వెంకీ మామ రెండవ రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయి అనేది మనము మరి డాకు మహారాజ్ చిత్రాన్ని రెండవ రోజు అధిగమిస్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.